హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భక్తి సాంగ్స్ పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు వివరణతో సహా నేర్చుకుందాం. 21వ శ్లోకం. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. భావం: ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు శ్రీకృష్ణునితో, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము అని పలికెను. 22. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మ్యయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. భావం: రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్ష్యేహం యయేతేత్ర సమాగతాః దాత్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. భావం: దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరి పరికించదను. 24. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భావం: సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ఉభయ సేనల మధ్య నిలిపాను. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భావం: భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య రథమును నిలిపి శ్రీకృష్ణుడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివేను. 26వ శ్లోకం. తత్రాపశ్యతి తాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా. భావం: పిమ్మట పార్థుడు అక్కడ ఉభయసేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను చూచెను. 27వ శ్లోకం. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. భావం: తర్వాత పిల్లనిచ్చిన మామలను మరియు ఉభయ సేనల యందును ఉన్న ఆత్మీయులను చూచెను. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు
28వ శ్లోకం. కృపయా పరయా విష్ణో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సుం సముపస్థితం. భావం అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి 29 సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. భావం అర్జునుడు ఇట్లు పలికెను, నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. 30వ శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. భావం గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. ధన్యవాదములు. తర్వాత వీడియోలో మనం 30 నుండి 40 శ్లోకముల వరకు నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.